హాయ్ అండి. నేను మీ డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. సో, పిల్లల్లో ఎదుగుదల గురించి మనం తెలుసుకుందాం. సో, పిల్లలు ఎప్పటిదాకా పెరుగుతారు? సో, చాలామందికి అపోహ ఉంది. 18 ఏళ్ల దాకా పెరుగుతారు. అప్పటిదాకా చూసి హైట్ పెరగకపోతే అప్పుడు చూపిద్దాం వచ్చి అనుకుంటారు. అది పెద్ద తప్పు. సో, ముఖ్యంగా ఆడపిల్లలైతే 13 ఏళ్ల వయసు వరకు ఎదుగుతారు. మగపిల్లలైతే 15 ఏళ్ల వయసు వరకు. ఇవి కాకుండా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో, కొంతమంది ఏంటంటే 17 ఏళ్ల వరకు ఎదుగుతారు మగవాళ్ళు. ఆడవాళ్ళు 15 ఏళ్ల వరకు ఎదుగుతారన్నమాట. సో, ఆడవాళ్ళు పెద్ద మనిషి అయిన తర్వాత 2 ఏళ్ల వరకు మాత్రమే వాళ్ళ హైట్ పెరుగుతారు. అది కూడా తక్కువ. అంతకుముందు పెరిగిన దాంతో పోలిస్తే చాలా తక్కువ. మాక్సిమం పెరిగితే ఒక 2 ఇంచెస్ పెరుగుతారు అంతే. అట్లాగే మగవాళ్ళు కూడా 15 ఏళ్ల దాకా పెరుగుతారు. 15 ఏళ్ల తర్వాత పెరిగే వాళ్ళు కూడా అరుదుగా 2 ఇంచెస్ అట్లా పెరుగుతారు. సో, ఎవరైనా హైట్ పెరగట్లేదు అంటే డాక్టర్ దగ్గరికి 2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల వయసు లోపే తీసుకురావాలి. ఎందుకంటే 14 ఏళ్ల తర్వాత మన ఎముకలు ఫ్యూజ్ అయిపోయి, కూడిపోయి మన గ్రోత్ ఆగిపోతుంది. సో, జనరల్‌గా ఇది ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళకైతే 13 ఏళ్ళు, మగవాళ్ళకి 15 ఏళ్ళు, కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో, ఈ ముందు అసలు వీళ్ళు హైట్ సరిగ్గా ఉన్నారా లేదా అని ఎట్లా తెలుస్తుంది? సో, మీరు ఎండోక్రైన్ దగ్గరికి తీసుకొస్తే మన దగ్గర గ్రోత్ చార్ట్స్ అని ఉంటాయి. సో, ఆ గ్రోత్ చార్ట్‌లో వాళ్ళ హైట్, వెయిట్ చూసి వాళ్ళ వయసుకి తగ్గట్టు వాళ్ళు హైట్ ఉన్నారా, పొట్టున్నారా, పొడుగున్నారా, సమానంగా ఉన్నారా, బరువు కూడా అంతే వాళ్ళు సన్నగా ఉన్నారా, లావు ఉన్నారా, సమానంగా ఉన్నారా గ్రోత్ చార్ట్‌లో ముందు చూస్తాం. సో, వాళ్ళకంటే హైట్ తక్కువ ఉంది అంటే దానికి ఫస్ట్ కారణం ఏంటో చూస్తాం. సో, చాలామంది హైట్ తక్కువ ఉండడానికి కారణం ఫస్ట్ న్యూట్రిషనల్ షార్ట్ స్టేచర్ అంటాం. సో, వాళ్ళు సరిగ్గా తినక, తినింది వంట పట్టక, కొన్ని డిసీజెస్ వల్ల వాళ్ళు హైట్ పెరగరు. ఇవి కాకుండా లివర్ ప్రాబ్లం వల్ల, కొంతమంది కిడ్నీ ప్రాబ్లం వల్ల, వేరే ఇతరత్ర రక్తహీనత ప్రాబ్లం వల్ల, వీటన్నిటి వల్ల కూడా హైట్ పెరగదు అనమాట. ఫస్ట్ అవి రూల్ అవుట్ చేస్తాం. అవి రూల్ అవుట్ చేసిన నెక్స్ట్ వీళ్ళు తిండి తినక సరిగ్గా పెరగట్లేదా, సో న్యూట్రిషనల్ షార్ట్ స్టేచర్ అంటాం. అదని రూల్ అవుట్ చేస్తాం. ఇది కాకుండా మోస్ట్ కామన్ కాదు హైపోథైరాయిడిజం. సో, పిల్లల్లో కూడా థైరాయిడ్ ఉంటుంది. సో, థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి లేక, థైరాయిడ్ హార్మోన్ అనేది ఎదుగుదలకి చాలా ముఖ్యం అనమాట. సో, వాళ్ళు హైట్ పెరగరు. ఇది కాకుండా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. సో, వాళ్ళకి వేరే హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి, కుషింగ్ సిండ్రోమ్ అంటారు. దానివల్ల లావ్ అయిపోతారు, హైట్ పెరగరు. ఇది కాకుండా గ్రోత్ హార్మోన్ మెయిన్, గ్రోత్ పెరగడానికి, హైట్ పెరగడానికి ఇంపార్టెంట్ గ్రోత్ హార్మోన్. ఈ గ్రోత్ హార్మోన్ అనేది సరిగ్గా సమపాలలో లేకపోవడం వల్ల హైట్ పెరగదు అనమాట. ఈ గ్రోత్ హార్మోన్ లేకపోవడానికి కారణం ఏంటంటే జెనెటికల్గా గ్రోత్ హార్మోన్ లేకపోవచ్చు. సో, వాళ్ళకి గ్రోత్ హార్మోన్ టెస్ట్ చేస్తాం అనమాట. ఈ గ్రోత్ హార్మోన్ టెస్ట్ అనేది జస్ట్ ర్యాండమ్గా టెస్ట్ చేసి గ్రోత్ హార్మోన్ తక్కువ ఉంది, ఎక్కువ ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ డిసైడ్ చేయదు. ఈ గ్రోత్ హార్మోన్ డైనమిక్ టెస్ట్లు అని ఉంటాయి. సో, ఆ టెస్ట్లు మేము చేసి గ్రోత్ హార్మోన్ సరిపడా లెవెల్లో ఉందా లేదా అని చెప్పి చూస్తాం. సో, ఇవి కాకుండా ఫెమిలియర్ షార్ట్ స్టేచర్ అంటాం. అంటే తల్లిదండ్రులు ఇద్దరు పొట్టిగా ఉంటే పిల్లలు కూడా పొట్టిగా అదేం జబ్బేం కాదు. జెనెటికల్గా మన జీన్స్లో ఉండేది అనమాట ఫెమిలియర్. కొంతమంది కాన్స్టిట్యూషనల్ డిలే ఆఫ్ గ్రోత్ అండ్ ప్యూబర్టీ అంటాం. సో, వాళ్ళకి ఏంటి అంటే మామూలుగా పెద్ద మనిషి 13 ఏళ్ళకి అయ్యేది, 15 ఏళ్ళకి అయ్యేది, మగవాళ్ళు 15 ఏళ్ళు, ఆడవాళ్ళు అయితే జనరల్గా యావరేజ్ 13 ఏళ్ళకి అయ్యేది. వాళ్ళకి డిలే అవుతుంది అనమాట. సో, ఆడవాళ్ళు అయితేనేమో 13 ఏళ్ళ తర్వాత, మగవాళ్ళు అయితే 14 ఏళ్ళ తర్వాత. సో, వాళ్ళకి గ్రోత్ వస్తుంది అనమాట. ఆ టైంలో గ్రోత్ వస్తుంది. ఫస్ట్ 2 ఏళ్ళకేమో వాళ్ళు హైట్ పెరగరు. సో, 2 నుంచి 14 ఏళ్ళ వయసులో హైట్ సంవత్సరానికి ఒక 6 సెంటీమీటర్ అట్లా పెరుగుతారు. దాని తర్వాత ప్యూబర్టీ డిలే ఉంటుంది వాళ్ళకి. సో, ఆ ప్యూబర్టీ టైంలో కొంత పెరుగుతారు. కానీ ఫైనల్ హైట్ మామూలు కామన్ పీపుల్తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో, ఇవన్నీ రూల్ అవుట్ చేసి వాళ్ళు గ్రోత్ హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వాలా లేదా అని చెప్పి ఎండోక్రైనాలజిస్ట్గా మేము డిసైడ్ చేస్తాం. ధన్యవాదాలు.